ఈరోజు ఏదైతుందో మనం అందరం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేబర్ కోడ్స్ ఏదైతుందో ఇన్ని రోజుల తర్వాత 2019లో పార్లమెంట్లో అమెండ్మెంట్ వచ్చిన తర్వాత 2020లో కొన్ని కోడ్స్ అమెండ్మెంట్ వచ్చింది, 2019లో కొన్ని కోడ్స్ అమెండ్మెంట్ వచ్చింది. కానీ టైమింగ్స్ మీరు చూసినట్టయితే బీహార్ ఎలక్షన్స్లో ఏదైతుందో బీజేపీకి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి మ్యాండేట్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత కరెక్ట్ అయినటువంటి టైమింగ్ని చూస్ చేసుకొని ఈ కోడ్స్ని అమలు చేయడం అనేది జరిగింది. అయితే నిజంగా కూడా ఈ కోడ్స్ ఏదైతుందో అందరికీ సామాన్యమైనటువంటి జనాలకు ఏదైతుందో మేలు చేసేటువంటి కోడ్స్ అయితే ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని రోజులు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈరోజు 4 కోడ్స్లో వచ్చినటువంటి అమెండ్మెంట్స్ తర్వాత ఏం జరగబోతుంది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో ఏదైతుందో కార్మికులను హైర్ అండ్ ఫైర్ ఏదైతుందో ఆ పద్ధతులలో ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏదైతుందో డెఫినెట్గా మనకు అందరికీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతుందో ఉంటుంది. దీంతో పాటుగా మీరు చూసినట్టయితే నిజంగా కూడా యూనియన్స్ రిజిస్ట్రేషన్ చేయాలని అంటే యూనియన్స్ రికగ్నైజేషన్లో రావాలని అంటే ఎన్ని ఇబ్బందులకు దారితీస్తుంది అనేది మనం అందరం రాబోయేటువంటి రోజుల్లో మనం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు ఏదైతుందో మనకు సంబంధించినటువంటి ఫ్యాక్టరీస్ యాక్ట్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ కానీ మిగతా యాక్ట్స్లలో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏదైతుందో దానివల్ల ఇంతకుముందు ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఉండేటువంటి అమెండ్మెంట్ ప్రకారం 9 అవర్స్ 8 అవర్స్ కంటే కింద ఎక్కువ పనిచేసినట్టయితే డబుల్ ద వేజెస్ ఇచ్చేటువంటి ప్రొవిజన్ ఉండే. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే 12 అవర్స్ గినంగా 12 అవర్స్ వీక్లీ 48 అవర్స్కి దాన్ని ఇచ్చేసినా కానీ 12 అవర్స్ గినంగా పనిచేసినట్టయితే నిజంగా కూడా రాబోయేటువంటి రోజు ఓటీ గినంగా చేసినట్టయితే డబుల్ ద వేజెస్ వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఏదైతుందో ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే ఈ కోడ్స్ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద తీసుకొచ్చినటువంటి కోడ్స్ ఏదైతుందో కార్మిక వర్గానికి ఏదైతుందో అన్ని రకాలుగా నష్టం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని పెద్ద ఎత్తున ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఫామ్ లాస్ని ఏదైతుందో ఏ రకంగా అయితే ప్రతిఘటించారో ఈ లేబర్ కోడ్స్ని ఏదైతుందో దీన్ని ప్రతిఘటించేటువంటి క్రమంలో ఏడో జాగాలో కొంచెం వెనుకబడి ఉన్నాము. ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్లయితే డెఫినెట్గా ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో కార్మిక వర్గానికి చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది. అందుకే ఏదైతుందో రాబోయేటువంటి రోజుల్లో ఓ సమిష్టి పోరాటాన్ని ఏదైతుందో నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మేము ఈ మధ్యకాలంలో ఫేస్ చేస్తున్నటువంటి ఇబ్బందులు ఏదైతుందో ఈసీఐలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా నేను చూస్తున్నా దాదాపు 3 నుంచి 4 వేల మంది పనిచేస్తున్నటువంటి ఈసీఐ లాంటి ఒక ఆర్గనైజ్ సెక్టర్లో ఏదైతుందో ఇవాళ కార్మికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఈఎస్ఐ రానటువంటి పరిస్థితి అవుతుందో. ఎందుకంటే ఈఎస్ఐకి సంబంధించినటువంటి లిమిట్స్ అవుతుందో 21,000 పెట్టినరు. ఈ రోజు అవుతుందో సెంట్రల్ గవర్నమెంట్ మినిమం వేజెస్ అవుతుందో 21,000 క్రాస్ అయినటువంటి పరిస్థితి. అందులో స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అవుతుందో ఈఎస్ఐ కవరేజ్కి దూరమైనరు. అదేవిధంగా సెమీ స్కిల్డ్ వేజెస్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి దూరమైనటువంటి పరిస్థితి. సో నేను మీ అందరినీ అప్పీల్ చేసేది ఏంటంటే మనమందరం దీన్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఒక మంచి సమిష్టి పోరాటాన్ని మనం నిర్మించేసి దీన్ని కార్మిక వర్గానికి అనుకూలంగా దీంట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మనం చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.